నమస్తే. కనిగిరి పట్టణం విశేషాలు తెలుసుకుంటున్నాం. 1880 ప్రాంతంలో అంటే సుమారుగా 250 సంవత్సరాల క్రితమే బ్రిటిష్ వాళ్ళు రచించినటువంటి ద ఇంపీరియల్ గెజెట్ ఆఫ్ ఇండియా అనేటువంటి పుస్తకంలో అనేక పరిశోధనాత్మక ఆధారాలు కనిపిస్తాయి. కనిగిరి అనేటువంటిది కనకగిరి అనేటువంటి పేరుతోటి ఏర్పడింది. ఇక్కడ ఉన్నటువంటి పాడుబడిన కొండ కింద ఒకటి మనం ఏదైతే చూస్తామో కనిగిరి పట్టణాన్ని ఆనుకుని దీనిని ఒకప్పుడు కనకగిరి అని పిలిచేవారట. ఎందుచేతనంటే బంగారు కొండ అనమాట. ఆ రోజుల్లోనే ఇక్కడ బంగారం ఎక్కువగా వాణిజ్యం అవుతూ ఉండేది, బంగారం చుట్టుపక్కల కూడా విలసిల్లుతూ ఉండేది. అందుచేతనే దీన్ని కనకగిరి అని పిలిచేవారు. కనకగిరి కాస్త కాలక్రమేణా కనిగిరిగా ఏర్పడింది. 10వ శతాబ్దంలోనే సాకేతవర్మ అనేటువంటి రాజుగారి పరిపాలనలో దీన్ని నిర్మించడం జరిగింది. అప్పుడే ఈ కనకగిరి మీద కొండ మీద ఒక కోటని నిర్మించారు. దాని ఆధారంగా పరిపాలన జరుగుతూ ఉండేది అని మనం తెలుసుకోవాల్సి ఉంది. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఆధునిక కాలంలో ఎర్రచందనంకు సంబంధించినటువంటి పంట ఈ కనిగిరి చుట్టుపక్కల పెద్ద ఎత్తున పండించడం జరుగుతోంది. వాస్తవానికి బ్రిటిష్ వాళ్ళు కూడా 1880 ప్రాంతంలోనే ఆ చుట్టుపక్కల ప్రాంతాలను అన్నిటిని అధ్యయనం చేసినప్పుడు ఇక్కడ చందనం మొక్కలు పెంచడానికి, చందనం చెట్లు పెంచడానికి ఒక చక్కటి ప్రాంతం ఇది అనేటువంటి అంశాన్ని గుర్తించి ద ఇంపీరియల్ గెజెట్ ఆఫ్ ఇండియా అనేటువంటి పరిశోధనాత్మక గ్రంథంలో ఇప్పటికీ కూడా మనం దాన్ని మ్యూజియంలో దర్శించవచ్చు. ఆ గ్రంథంలో కనిగిరి పట్టణం విశేషాలు తెలియచెపుతూ కూడా ఇక్కడ ఉన్నటువంటి చెట్లు కొన్ని కనిపిస్తాయి. ఆ చెట్ల నుంచి కల్లుగీత మొదలైనటువంటి ఉపాహార అనేటువంటి ఉప పంటలు జరుగుతూ ఉంటాయి. దీంతో పాటుగా చందనం మొక్కల్ని పెంచడం అనేటువంటిది ఇక్కడ జరుగుతోంది. చందనం మొక్కకు, చందనం చెట్లకు ఈ ప్రాంతం అనేటువంటిది ప్రసిద్ధి అనేటువంటి విషయాన్ని కూడా తెలియజెప్పారు. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే కనుక తర్వాత కాలంలో కృష్ణదేవరాయలు పరిపాలన చేసినప్పుడు ఈ ప్రాంతం కూడా చాలా వైభవంగా ముందుకు వెళ్ళింది. ఇక్కడ ఉండేటువంటి చందనం తీసుకుని వెళ్ళేవారు. కృష్ణదేవరాయల సామ్రాజ్యంలో ఈ చందనం వ్యాపారం బాగా జరిగింది అని కూడా తెలియజెప్పారు. అందువల్ల ఈ ప్రాంతానికి మహారాజు గారితో పాటు మహారాణి గారు ఇక్కడికి వచ్చినప్పుడు చెన్నమ్మదేవి ఈ ప్రాంతాన్ని అంతటిని దర్శించి ఇంత గొప్పటి చందనం సంపదను అదే మాదిరిగా ఇతర సంపదను కూడా మనకు అందిస్తున్నటువంటి ప్రాంతము, ఇక్కడ ప్రజలకు గుర్తుండిపోయే విధంగా మనం ఏదైనా చేద్దామని సంకల్పించి ఒక పెద్ద బావిని నిర్మించారు. ఆ బావిని తవ్వించినందుకు గాను దాన్ని చెన్నప్ప బావి అని కూడా ఇప్పటికీ కూడా పిలుస్తూ ఉంటారు అని తెలియజెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ పురాతనమైనటువంటి ఒక దేవాలయాన్ని కూడా మనం దర్శించవచ్చు. మార్తాండ స్వామి దేవాలయం అనేటువంటి పేరుతోటి ఇక్కడ గొప్ప దేవాలయం ఉంది. అనేకమైనటువంటి దేవాలయాలను కూడా కృష్ణదేవరాయల వంశం పరిపాలనా కాలంలో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో నిర్మిస్తూ వెళ్ళారు. కానీ తర్వాత కాలంలో మైసూరు నవాబు దండయాత్ర చేసినప్పుడు ఈ ప్రాంతం మీద పెద్ద ఎత్తున దాడులు చేశారు. అందులో భాగంగా అనేక దేవాలయాలను కూడా కొల్లగొట్టడం అనేటువంటి జరిగింది అని కూడా ఈ బ్రిటిష్ పరిశోధనా గ్రంథాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో 2 నీటి చలమలు ఉన్నట్టు మానేరు, పాలేరు అనేటువంటి నీటి చలమలు ఇక్కడికి వస్తున్నప్పటికీ కూడా సరైనటువంటి నీటి సౌకర్యం లేదు. అందుచేత బావుల మీదే నీటి కోసం ఆధారపడి వ్యవసాయం చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇది కనిగిరి ప్రాంతంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆచారము. అందుచేత ఎక్కువ నీటి తడి అవసరం లేకుండా జరిగిపోయేటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో అందులో చందనం కూడా ఒకటి చెప్తూ ఉంటారు. అటువంటి పంటలన్నీ కూడా ఇక్కడ పండుతున్నాయి అని కూడా బ్రిటిష్ పరిశోధనా గ్రంథం అయినటువంటి ద ఇంపీరియల్ గెజెట్ ఆఫ్ ఇండియా పుస్తకంలో చక్కగా వర్ణించారు. దీంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి కనిగిరి కొండ మీద అనేక చారిత్రక కట్టడాలు ఉన్నాయి. ఇది దాదాపుగా 100 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒక చారిత్రక పట్టణము. అంతేకాకుండా వ్యాపారానికి, వాణిజ్యానికి, పంటలకు కూడా ఇది నిలసలుతున్న ప్రాంతం అని తెలియజెప్పడం జరిగింది. ఇక్కడ ప్రజలు చారిత్రక అంశాల మీద అదే మాదిరిగా సామాజిక అంశాల మీద అవగాహన కలిగి ఉంటారు. అందుచేతనే ఇక్కడ ప్రజలు ఇతరులను కూడా ఆదరిస్తారు. అంటే ఇక్కడికి వేరే ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ఇక్కడ వేరే కారణాలతో స్థిరపడినప్పుడు, వ్యాపారం కోసం కానీ చందనం కొనుగోలు కోసం కానీ వచ్చినప్పుడు కూడా వారిని చక్కగా ఆదరించి ఆత్మీయతతో స్వాగతించేటువంటి పట్టణము, స్వాగతించే మనస్తత్వం కలిగినటువంటి ప్రజలు కనిగిరిలో ఉంటారని కూడా తెలియజెప్పడం జరిగింది. నమస్తే. Mind Media, the voice of India.